తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నూతన సంవత్సరం కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కార్డు లేని కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు పొందేందుకు ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో సవరణలకు కూడా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులను రేషన్ కార్డుల్లో సభ్యులుగా పేర్లు చేర్చడం, మరణించిన వారి పేర్లు తొలగించడం, ఉన్న చోటు నుంచి రాష్ట్ర పరిధిలోనే మరో జిల్లాకు, మరో గ్రామానికి వలస వెళ్లిన వారికి చిరునామాలు మార్పు చేయటం, ఒకే గ్రామంలో ఒక రేషన్ డీలర్ పరిధి నుంచి మరో రేషన్ డీలర్ పరిధిలోకి వార్డుల మార్పిడి అయిన వారికి ఇంటి అడ్రస్ మార్పులు తదితర వాటికి కూడా దరఖాస్తులు స్వీకరించి రేషన్ కార్డుల్లో సవరణలు చేసి అందించనున్నారు. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుతో నిరుపేద కుటుంబాల కష్టాలు తీరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గత 6 ఏళ్లకు పైగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ వివిధ కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. గత ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఈ దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిపోయాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఆశలు చిగురించాయి. రేషన్ కార్డులు లేకపోవడంతో చాలా మంది ఆరోగ్యశ్రీ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందలేకపోయారు.